ఇదండి పోలేరమ్మ వారి యొక్క దేవాలయం. గతంలో వేప చెట్టు కింద ఉండేది. ఇప్పుడు గుడి నిర్మాణం ఈ విధంగా డెకరేషన్. ఓరు నా ఇంకా నిలబడతారు అక్కడ. ప్రస్తుతం మనం బ్రహ్మంగారి మఠంలో శ్రీ కనుమ పోలేరమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాం. అయితే స్వామివారి ఇక్కడ ఆయన యొక్క చుట్టకు నిప్పు ఎవరు అడిగి తీయకపోతే అమ్మవారి సాక్షాత్తుగా వచ్చి ఇక్కడ ఇవ్వడం, మనం నిప్పించింది ఇక్కడ నిప్పు ఇవ్వడం ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి ఆమె స్వామివారి ఇంటి దగ్గరికి నిప్పు తీసుకోవడం, ఆ యొక్క మట్టి చెప్పులాగా తీసుకురావడం జరిగింది. అది చూసిన ఊరి వాళ్ళంతా భయపడడం జరిగింది. అది చరిత్రలో చెప్తున్నటువంటి ఒక సన్నివేశం మనం చూస్తున్నాం. ఇదే చెట్టు కింద అమ్మవారు ఉన్నది. ఇప్పుడు వసంత వెంకటాద్రి స్వామి పీఠాధిపతి అయిన తర్వాత ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. ఇక్కడ ఒక బోర్డు మనకు కనిపిస్తుంది. ఎద్దుల పందెముల వారు పోలేరమ్మ వద్ద జంతుబలి నిషేధించబడిందని చెప్తాను. సరే, భక్తుల యొక్క కోరిక ప్రకారంగా వారు కాంపౌండ్ వాళ్ళ అవతల చేసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మైత్కూరు నియోజకవర్గంలో అమ్మవారు గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఏం లేదు. నేను తీసుకొస్తా. పోయిలే ఇక్కడ మనకు టికెట్ దర్శనం వస్తుంది. అర్చన 20 రూపాయలు, కుంకుమార్చన 100, పెద్ద తీర్థం 100 రూపాయలు, చిన్న తీర్థం 20, వాహన పూజ 2-4 చక్రములకు ఈ విధంగా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.